హాయ్ హలో అండి. ఈరోజు మిమ్మల్ని నాతో పాటు ఎక్కడికో తీసుకెళ్తున్నాను. రండి 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 నాతో పాటు రండి. అదే చూడండి, మేమందరం కలిసి ఎక్కడికో బయలుదేరాం. ఎక్కడికా ఎవరెవరు వెళ్తున్నామో తెలుసా? నేను, మా వారు, మా అమ్మాయి అల్లుడు, మా అమ్మాయి వాళ్ళ అత్తగారు, అలాగే మా చెల్లెలు పిల్లలు, మా చెల్లెళ్ళు లేదు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారా? మా బుజ్జిగాడిది బర్త్డే సెలబ్రేషను రిసార్ట్లో చేసుకుందామని డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్తా ఉన్నాం అనమాట. ఒక టెంపో బుక్ చేసుకొని వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ చూడండి ఎంత సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటా, ఫోటోలు తీసుకుంటా, ఇలా వీడియో తీసుకుంటా వెళ్తా ఉన్నాం. చూడండి, మధ్యలో ఒకటి ఖాళీ లేక స్టూల్ వేసుకొని కూడా కూర్చున్నాడు. ఎలా ఉంది చూడండి, అందరం కలిసి ఇలా వెళ్తూ ఉంటే రోడ్డు చూసారు ఎంత నైస్గా. ఇలా దాని పేరే నైస్ రోడ్ అండి. అది చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. బాగా వెడల్పుగా ఉంటాయి, నీట్గా ఉంటాయి ఈ రోడ్లు. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. అందుకని చెప్పి ఎక్కువగా ఇటువైపు వెళ్ళటానికి, ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఈ రోడ్లో వెళ్ళటం ప్రిఫరబుల్ అనమాట. ఇక చూసారా, బన్నేరుగట్ట రోడ్డు, కనకపుర రోడ్డు అని బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇది మాకు మా సిటీ నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట రిసార్టు. అందుకని చెప్పి అంత దూరం వెళ్తున్నాము. వెళ్ళి రోడ్లో చూడండి, అటు ఇటు చెట్లు అంతా ఎంత చక్కగా ఉన్నాయో. బెంగళూరులో చెట్లు బాగా ఎక్కువ ఉంటాయండి. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి కూడా ప్రతి ఇంటి ముందు చెట్లు వేసారు. అవి బోర్డులు కూడా వస్తున్నాయి చూడండి, కనకపుర రోడ్డు, అలాగే బన్నేరుగట్ట రోడ్డు అని. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేసి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద హైట్లో అపార్ట్మెంట్లు అన్నీ కడుతున్నారు. మాకు బెంగళూరు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అంతా వచ్చేస్తున్నాయి. అందుకని చెట్లు ఆపేసరికి ఎలాగైనా వాతావరణం బాగా హాట్గా అలా ఉంటుంది. ఒకప్పుడైతే చాలా కూల్గా ఉండేది మా పెళ్ళైన కొత్తల్లో అయితే. ఇప్పుడు అది హాట్ అయిపోతూ ఉంది బాగా. అందుకని చెప్పి చెట్లు ఇంకా ఇలా రోడ్డు పక్కన చూడండి, మీరు బెంగళూరు వచ్చినా కూడా గమనించండి, రోడ్డు పక్కన చెట్లు ఎప్పుడు పచ్చ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మాకు ఇంటి ముందు కూడా ప్రతి ఇంటికి గవర్నమెంట్ వాళ్ళే ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క చెట్టు. అవి మనకు వాళ్ళకి తెలియకుండా నరికేయని కూడా నరికేయకూడదు. మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఫారెస్ట్ నుంచి వాళ్ళు వస్తారు, ఫారెస్ట్ ఆఫీసర్లు అవన్నీ చెకింగ్కి అంతా వస్తారు. ఇలా గ్రీన్ అంతా బాగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బెంగళూరుకి గ్రీన్ సిటీ అనే పేరు కూడా ఉంది తెలుసా? ఇక చూడండి, వచ్చేసాం. అలా చూసుకుని కబుర్లు చెప్పుకుంటూ అలాగే వచ్చేసాం అనమాట. రిసార్ట్కి చేరుకున్నాం. ఇక్కడ కూడా చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. చుట్టూ మీకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తూ చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. చక్కగా మంచి ఆక్సిజన్ అంతా ఉంటుంది కదా, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. అలా ప్రతి ఇంటికి కూడా ఇలా చెట్లు పెంచుకుంటే ఎంత బాగుంటుంది. ఇగో చూస్తున్నారా, రిసార్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. రిసార్ట్ పేరు ఆమెగుండి. ఆమె గుండి కదండో, ఆమె గుండి రిసార్ట్ పేరు. ఇలా వెళ్తూ ఇగో చూసారా, బోర్డు ఉంది, ఆమె గుండి రిసార్ట్. ఇక్కడికి వచ్చామన్నమాట. పేరే వెరైటీగా ఉంది కదా, ఏంటి ఆమె గుండె అన్నట్లుగా. ఇలా లోపలికి వెళ్తూ ఉన్నాం. అది నైట్ స్టే చేసే కూడా ఉంటాయి, అప్పుడు క్యాంప్ ఫైర్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే మాకు ఇక్కడ ప్లూటోని కూడా తీసుకొచ్చి, మా ప్లూటో పాపం ఒక్కతే ఉంటే ఎలాగా చూడండి, మేమందరం వచ్చి ఎంజాయ్ చేస్తాం. మా ప్లూటో ఒక్కతే. పెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ అనమాట. కాకపోతే ఇది డే టైం మాత్రం అలో చేస్తారు, నైట్ పెట్స్ని అలో చేయరు. అందుకని చెప్పి మేము కూడా డే టైమే ఉందామని వచ్చాము. పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటాం. ఇగో అందరం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం. చూడండి, మా బుజ్జిగాడిది చక్కగా ప్రామ్ కూడా తీసుకొని వస్తున్నాం. ఇక రిసెప్షన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడండి, ఆర్చి ఉండి, ఆర్చి చుట్టుపక్కల కూడా ఇన్ని రకాల చెట్లు ఎంత బాగున్నాయో. అబ్బా, చూస్తుంటేనే ఎంత బాగుంది. ఆ లొకేషన్ అంతా చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా. లోపల నుంచి ఇలా వెళ్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళేసి ముందుగా అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా మాకు లేట్ అయిపోయింది. వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది తొందరగా రండి అని. అయినా మాకు కొంచెం వెయిట్ అదే రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి డ్రైవర్ కూడా కొంచెం అటు ఇటు తిరిగి ఒక అరగంట లేట్ అయిపోయింది అనమాట. మేము ఇంటి దగ్గర బయలుదేరింది కొంచెం లేట్ అయిపోయింది. అంటే ఇంతమంది రెడీ అయ్యి రావాలి కదా. ఇగో ఇక్కడికి వచ్చాక ఇగో రిసెప్షన్ ఇక్కడ బ్యాండ్లు వేస్తున్నారు చూసారా. ఈ బ్యాండ్లు ఎందుకు అనుకుంటున్నారా, రిసెప్షన్లో అంతే మనం రిసార్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ బ్యాండ్లు వేస్తారు, వెళ్ళేదాకా ఇవి ఉంటాయి అనమాట. అంటే వేరే వాళ్ళు వస్తే మళ్ళీ కదా. చూడండి, వేసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం. ఆ రూమ్లో లగేజ్ పడేసేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదామని ఆల్రెడీ ఫోన్ చేశారు కదా. ఇక బ్రేక్ఫాస్ట్లు ఏమేమి ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి. ఏమేంటి తెలుసా, ఇదిగో ఉప్మా. ఏంటి ఉప్మానా అనుకోకండి, ఉప్మాను రవ్వ కేసరి రెండు కలిపి ఇక్కడ చౌ బాత్ అంటారు. నాకు పెళ్ళైన కొత్తలో తెలియక ఆ చాని బాలాగా చదివి బౌ తింటే ఆ బౌ అనుకునేదాన్ని. తర్వాత తెలిసిందనమాట. అదొక కప్పు ఇదొక కప్పు ఇస్తారు, దాన్ని చౌ బాత్ అంటారు. తర్వాత ఇంకా ఇడ్లీ ఉన్నాయి, ఇదిగో సాంబారు, అలాగే వడ, ఇంకా బిసిబెళ్ళే బాతు, ఇదిగో చట్నీలు,
2 రకాల చట్నీలు ఉన్నాయి, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి, అలాగే బ్రెడ్ బటరు జాము అన్నీ ఉన్నాయి అన్నమాట. వీటిలో వేసుకోవడానికి సాల్ట్ పెప్పరు అన్నీ కూడా. ఎంత హెవీగా ఉంది బ్రేక్ఫాస్ట్ కదా, అంటే లేట్గానే వచ్చాం కాబట్టి తినొచ్చు, కానీ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి గ్యాప్ లేకపోతే మళ్ళీ లంచ్ తినలేం కదా. అచ్చగా బ్రేక్ఫాస్ట్తో కడుపు నింపుకుంటే మధ్యాహ్నం లంచ్ అన్ని స్పెషల్స్ నాన్ వెజ్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. వెజిటేరియన్స్కి అవి ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్కి కావాల్సినవి ఉంటాయి. ఇగో చూడండి బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకొని ఇగో దాంతోపాటు జ్యూస్, గ్రేప్ జ్యూస్ కూడా. టిఫిన్ తింటూ జ్యూస్ తాగాము, మళ్ళీ తర్వాత కాఫీ కూడా తాగాము తెలుసా. వెరైటీగా ఉంది కదా. ఇగో ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ. ఇది బిసిబెళ్ళేబాత్, కర్ణాటక స్పెషల్ బిసిబెళ్ళేబాత్. ఇవి తింటూ నిదానంగా తింటూ కూర్చున్నాం. ఇగో బిసిబెళ్ళేబాత్ చూడండి. ఇలాగా అన్ని టిఫిన్లు అంతా తినేసి మళ్ళీ పాపం మా బుజ్జిగాడికి టిఫిన్ అవ్వలేదు, అందుకని చెప్పి మేము తొందరగా తినేసి వెళ్ళి రూమ్లో కూర్చొని, అంటే మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. మా బుజ్జిగాడికి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ప్యాక్ చేసి తెచ్చుకున్నాం. ఇప్పుడు మేము తినేసి వెళ్ళి తినిపించాలన్నమాట. వెళ్ళిపోయి ఇగో రూమ్లోకి వెళ్ళిపోయాం. ఇగో మా బుజ్జిగాడికి టిఫిన్, పాపం ఇక్కడికి వస్తే ఈ హడావుల్లో ఈ జనాలు కొత్త ప్లేసు తినాలన్నా కష్టం కదా. మా ప్లూటో కూడా సరిగ్గా పాపం అది ఎంతో బిత్తరపోయినట్లు, ఎక్కడ ఇంత లాంగ్ జర్నీ రావటం కూడా కష్టం కదా. అలాగే ఉంది. మా బుజ్జిగాడు టిఫిన్ తినిపించాం, వాళ్ళ మామయ్యతో మీదెక్కి ఆడి గందరగోళం చేసేస్తున్నాడు. టిఫిన్ మాత్రం సరిగ్గా తినలేదు. ఇంకా మళ్ళీ కేక్ కట్ చేయడానికి రెడీ చేయాలి కదా, అందుకని తొందరగా రెడీ చేయడానికి ఇక చూడండి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి చక్కగా అందులో కూర్చోబెట్టామా, మేము అన్నీ సర్దుకునే లేపు చూడండి. కబ్బోర్డ్లో ఎన్ని లాగేసి అసలు కుదురుగా ఉంటాడా చూడండి, అన్నీ అయ్యి లాగి పడేస్తున్నాడు. అస్సలు కుదురుగా ఉండని ఈ కాలం పిల్లలండి, ఈ జనరేషనే అలా ఉంది. హైపర్ యాక్టివ్ పిల్లలు మాత్రం. చూడండి నేను ఫోటోలు తీస్తుంటే చక్కగా ఫోజులు కూడా ఇస్తున్నాడు చూసారా, నవ్వుతూ చక్కగా ఫోజులు ఇస్తున్నాడు. అలవాటు అయిపోయింది, ఇంట్లో కూడా నేను తీస్తూ ఉంటాను కదా, అలవాటు అయిపోయింది అనమాట. కాకపోతే ఈ రోజులు ఈ జనరేషన్ పిల్లలకి మొబైల్స్, టీవీలు అసలు ఆటోమేటిక్గా అలవాటు అవుతున్నాయండి. మనం ఇవ్వకపోయినా కూడా ఆ మొబైల్ లాక్కోవాలని చూస్తాడే ఫోటో తీస్తుంటే. చూడండి మళ్ళీ పక్కనంతా గెలుకుతూ ఉంటాడు, చేతులు కాళ్ళు అస్సలు కుదురుగా ఉండవు. చూడండి స్మైల్, ఫోటోలు అలవాటు అయిపోయి. కొందరు పిల్లలు అంతే, ఫోటోలు అంటే చాలు ఏడుస్తారు చూడండి. ఇక్కడ మా పిల్లలందరూ కలిసి డెకరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే చిన్న స్టేజ్ ఉంది, అక్కడ చుట్టూ డిజైన్ అంతా అక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. అందుకని ఎక్కువ డెకరేషన్ చెయ్యక్కర్లేదు, సింపుల్గా మేము ఊరికే బర్త్డేకి కదా, అందుకని సింపుల్గా డెకరేషన్. మా పిల్లలందరూ, మా బుజ్జిగాడు బెలూన్తో ఆడుతున్నాడు. అవి కేక్ చూసారా, స్పెషల్ కేక్. మా బుజ్జిగాడికి లయన్ అంటే ఇష్టం, ఆ లయన్ లాగానే కేకు రెడీ చేయించాం. మేము ఇంటి దగ్గర నుంచే కేక్ ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళాం, అక్కడ రిసార్ట్లో దొరకదు కదా, అందుకని మేము ఇక్కడి నుంచే రెడీ చేసి తీసుకొని మాతో పాటు వ్యాన్లో అయ్యో అక్కడ దాకా వెళ్ళేదాకా ఎలా ఉంటుందా ఏంటా అని అనుకున్నాం, కానీ పర్లేదు బాగానే కుదురుగానే ఉండిందనమాట. వెళ్ళిపోయేసి ఇదంతా పెట్టి ఇక్కడ డెకరేషన్ చేసుకొని అందరం ఫోటోలు కూడా తీసుకున్నాం. ఫోటోలు తీసుకోవడానికి కూడా అందరూ పోటీలు, తెలుసు ఎంతమంది తీస్తున్నారు. మేము తీసుకోవాలంటే మేము తీసుకోము, మాకు అడ్డం వద్దు, మీరు మేము తీసుకోవాలని. అగో డెకరేషన్ కొంచెం సింపుల్గానే అయిపోయింది, కానీ ఆ చుట్టూ అదంతా చూస్తుంటే గ్రాండ్గా అనిపిస్తుంది కదా. మేము చేసుకున్న ఊరికే బెలూన్స్ను పైన అంతే అనమాట. మా బుజ్జిగాడు అసలు కుదురుగా ఉంటాడు, బెలూన్తో ఆడుతున్నాడు, అందుకని చేతికే బెలూన్ కట్టేస్తున్నారు. కాసేపు ఇలా కాలక్షేపం చేసేసి ఏవో ఫోటో సెషన్ అనమాట. కేక్ కట్ చేయడానికి ముందు కొన్ని ఫోటోలు, తర్వాత కొన్ని ఫోటోలు. అవి ఫోటోలకు కూడా ఎలా పోజులు ఇస్తాడో చూడండి. బాగా అలవాటు అయిపోయింది ఫోటోలు, మేమందరం తీసి అలవాటు. ఈ రోజులో పిల్లలకు పుట్టిన దగ్గర నుంచి ఫోటోలేనయ్యా. అసలు మాకు చిన్నపిల్లలప్పుడు అసలు అవన్నీ తెలియని కూడా తెలియవు ఫోటోలు అనేది. ఎప్పుడో స్టూడియోలోకి వెళ్ళి ఒకటి అది బ్లాక్ అండ్ వైట్లో ఏదో ఒకటి ఎరా తీయించుకోవడం. ఇలా చూడండి ఫోటో సెషన్కి చక్కగా ఎంత ఫోజులు ఇస్తున్నాడు. అయిపోయి తర్వాత కేక్ కట్ చేయడానికి అందరం వచ్చేసాం. కేక్ కట్ చేయడానికి కూడా ఇదిగో చూడండి, అందరూ ఆయుధాలు పట్టుకున్నారు పక్కన పైన ఇది చేయడానికి. మా చెల్లి వాళ్ళ పాప క్యాండిల్ వెలిగిస్తుంది, తనే అనమాట 12 నెలల వీడియోలకు కూడా అంతా డెకరేట్ చేసి బాగా మా వాడిని చూపించింది. ఇగో వాడు ఉఫ్ అంటాడు కానీ అది ఆరిపోదు, మా అమ్మాయి ఊదేసి ఇగో కేక్ కటింగ్ చేపి ఏందో అంత వింతగా ఉంది కదా, అసలు ఏంటో చూస్తున్నాడు. కానీ దీనికంటే ముందు మేము బర్త్డే షూట్ ఇంట్లోనే చేసాం, భలే ఎంజాయ్ చేశాడు, చక్కగా క్లాప్స్ కొట్టుకుంటా బాగా. ఇక్కడంతా కొత్త ప్లేస్, అది ఇంట్లో కాబట్టి కొంచెం ఎంజాయ్ చేశాడు. ఇది కొత్త ప్లేస్ కదా, కొత్త ప్లేసు అంతా ఏంటేంటో కొత్తగా ఉంది. కొంచెం జనం కూడా తిరుగుతూ అంతా ఉన్నారు, కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇక కేక్ కట్ చేసి వీళ్ళు తినిపించేశారనమాట అమ్మ నాన్న.
ఇప్పుడు నేను కూడా తినిపించి ఇప్పుడు అందరికీ కూడా వాడి చేత పెట్టిద్దామని, కొంచెం బాగుంటుంది కదా, కొద్దిగా అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేనే అందరికీ పెట్టిస్తూ ఉన్నాను స్పూన్ తోటి. ఇక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఇలా పెట్టిస్తూ ఉంటే పిల్లలకు కూడా అందరికీ ఇలా పెట్టడం అనేది కొంచెం అలవాటు. వాళ్ళ నాన్నమ్మకి, అలాగే ఇగో మా వారికి అంటే వాళ్ళ తాతయ్యకి, ఇక్కడ ఇప్పుడు అమ్మమ్మ నేను. అలాగే మా మా వాడికి అమ్మమ్మలు తాతయ్యలు చాలామంది చిన్నమ్మమ్మలు వచ్చారు. ఇక్కడ ఒక అమ్మమ్మ, ఇంకో అమ్మమ్మ వస్తుంది అండి. అమ్మమ్మలు తాతయ్యలు మామయ్యలు చాలామంది ఉన్నారు మా వాడికి. ఇగో ఇంకో అమ్మమ్మ ఈమె కూడా తినిపించేసింది. ఇగో మా వారు ముందు వాడికి పెట్టడం మర్చిపోయారు, వారు పెట్టించుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి పెడుతున్నారన్నమాట. ఇక్కడ మామయ్యలు వచ్చారు. ఇదిగో పెద్ద మామయ్య, మా అబ్బాయి, ఇగో పెద్ద మామయ్య. మా అబ్బాయితో భలే ఆడతాడు. మామయ్య అంటే చాలా ఇష్టం అనమాట వాడికి. తాతయ్యన్న మామయ్య, ఇంకో చింటూ మామ వాడు పెట్టాడు. వాడి చక్కగా వాడికి కూడా తినిపించారు అనమాట. అంటే వాడు చేయబట్టుకొని మేమే తినిపిస్తున్నాం. ఇంకో మామ డింపు మామ వీడే పొట్లో ఉన్నప్పుడు బాగా స్వీట్లు అన్నీ తినిపించాడు. మా వాడి కడుపులో అట్లా, మా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు. ఇగో ధీరజ్ మామ ఇలా అందరికీ కూడా తినిపిస్తుంటుంది. చూడండి ఎంత కొత్తగా ఉంది కదా. అంత ఇగో పిన్ని వచ్చింది, పిన్ని తినిపిస్తుంది. అంతా అల్లరి. ఈమెతో బాగా ఆడతాడు. కేకు బుగ్గలకు పోస్తుంది చూడండి. బాగా ఆడతాడనమాట. చక్కగా నవ్వుతాడు, వెళ్తాడు. ఇంకో పిన్ని వచ్చింది అంటే మా చెల్లెళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అనమాట, తను వచ్చింది. ఇంకో పిన్ని అనమాట తను, హర్షిని. ఇలా అందరికీ తినిపించడం అయిపోయి ఇంకా కేక్ అంతా కట్ చేసి అందరం తినేసాము. తినేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తిన్నది లేటు, ఈ కేకు తినేసాము. లంచ్ తినడానికి చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. తీసుకొని లంచ్కి వెళ్ళాలని బయలుదేరాం. ఒక డైనింగ్ హాల్ అనమాట. అలా చూడండి చాలా పెద్దగా ఉంది, చాలామంది కూర్చోవచ్చు. అక్కడ కూర్చొని నిదానంగా మనం భోజనం చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసాము తిందామని. ఏం తింటాము, ఆ కేకు బాగా హెవీగా అనిపించింది. అలాగే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్ అయిపోయింది కదా. ఇంకా తినాలన్నా తినలేక ఏదో కొంచెం తినాలి కాబట్టి, మన అందులో ఫుడ్ ఫ్రీని అంతా మనకి అలా వచ్చిందంటే తినకుండా వదిలేయలేం కదా. ఎంతో కొంత తిందామని పెట్టుకున్నాం కానీ తినలేక చాలా వరకు వదిలేసేసామన్నమాట. ఇక ఫుడ్ ఏమేమి పెట్టారు, లంచ్కి ఏమి పెట్టారు చూడండి. నాన్ వెజిటేరియన్స్ అంతా నాన్ వెజ్, నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇక వెజిటేరియన్కి వచ్చాను. ఇక పలావ్, వెజిటబుల్ పలావు, అలాగే రైతా. ఇది చూసారా, బేబీ కార్న్ ఫ్రై అనమాట. చాలా బాగుంది అది. ఇది పన్నీర్ మసాలా, అలాగే సలాడ్, పెరుగన్నం, ఇంకా అన్నం రసము చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఎక్కడ తింటాం, ఇదే తిన్నది అసలు తినలేక వదిలేసేసామన్నమాట. ఇది తిన్న తర్వాత అందరికీ అరక్క పక్కన షాప్ ఉంటే అందరు సోడాలు తెచ్చుకొని తాగేసాం. తర్వాత తిన్న తర్వాత నేను వెళ్ళి మా బుజ్జిగాడికి రూమ్లో భోజనం తినిపిస్తున్నాను. పాపం వాడికి ఆకలి అవుతుంది, పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా తినలేదని. అది కూడా సరిగ్గా తినలేదు. వీళ్ళందరూ స్విమ్మింగ్కి వచ్చేసి అందరూ స్విమ్ చేసుకుంటా ఉంటే మేము కూడా తినేసి వచ్చి చూద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఎందుకంటే మా బుజ్జిగాడు పాపం తినడానికి అక్కడ ఎందుకో ఇంట్లో తిన్నా కొంచెం పేచి పెట్టుకొని తింటాడు. కానీ అక్కడికి వెళ్ళి ఏమో అంత కొత్త ప్లేసు, కొత్త ఇంటి దగ్గరనే తీసుకెళ్ళి ఫుడ్ అయినా సరే సరిగ్గా తినలేదనమాట. ఇంకా లంచ్ కూడా సరిగ్గా తినలేదు, కొంచెమే తిన్నాడు. వీళ్ళు వచ్చేదాకా కూడా తింటూనే ఉన్నాడు. అంటే తినకుండా పేచి పెడుతుంటే బలవంతాన్ని తినిపించాలని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అందుకని చెప్పి మాకు ఇక్కడికి రావడానికి అవ్వలేదు. ఇగో చూడండి అందరూ కలిపి స్విమ్మింగ్ చేసుకుంటున్నారు చక్కగా స్విమ్మింగ్ పూల్లో. వచ్చి రిసార్ట్కి వచ్చి ఇలాగ అంతా ఎంజాయ్ చేసుకుంటే సరదాగా గడిపి వెళ్తే బాగుంటుందని చెప్పి అందుకని అందరినీ పిలిచినా కూడా పిల్లాడు పాపం కన్ఫ్యూజ్ అయిపోతాడు. చిన్న పిల్లలు చూడండి పుట్టినరోజు నాడు ఏడుస్తూ ఉంటారు, కేక్ కట్ చేయాలన్నా అది కూడా. అందుకని చెప్పి ఇలా వస్తే సరదాగా ఉంటుంది, కొంచెం ఫ్యామిలీ ట్రిప్ లాగా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇగో మా బుజ్జిగాడు తినటం ఆపేసాను, అంతే సరిగ్గా తినలేదనమాట. ఇంకా ఆపేసి ఇంకా రూమ్లో ఉండి కొంచెం గొడవ చేస్తున్నాడు. సరిగ్గా అంటే కొత్తగా ఉంది, లోపల అది ఉంటే ఇబ్బంది పడదు. పక్కనే చిన్న పార్క్ ఉంది, అందుకని అక్కడ తీసుకెళ్ళి చూడండి ఆడిస్తున్నాను నేను. వాళ్ళు వచ్చేలోపు కొంచెం ఎంగేజ్ చేద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆడిస్తున్నాను. అంతలోకి వాళ్ళు రానే వచ్చారు. ఇగో మా మా బుజ్జిగాండి ఇగో ఇవన్నీ జారుడు బండ, ఉయ్యాల, ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయో ఎన్ని ఎక్కించి ఆడిచ్చారనమాట. ఇక పక్కన మా ప్లూటో కూడా వాకింగ్కి, మా వాడు ఒకడో అదిగో వాకింగ్ తీసుకొస్తున్నాడు. చక్కగా మా ప్లూటో కూడా వాకింగ్ చేసుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంది. ఆ ప్లూటోని చూసి ఇంకా వీడు నవ్వుతాడనమాట. చూడండి అదిగో ప్లూటో వాకింగ్ చేస్తుంది. అగో ఆ ప్లూటోని చూసుకుంటే అగో నవ్వుకుంటా చూడండి.
ప్లూటో అంటే ఇష్టం. దగ్గరికి వెళ్తే దాన్ని కవ్విస్తాడు బాగా. ఏదైనా ఉన్నా కూడా చేతిలో తీసుకెళ్ళి ఇవ్వాలని చూస్తాడు. వెళ్ళి మీద చెయ్యేస్తాడు పట్టుకోవాలని. మా ప్లూటోనే భయపడతాడు తెలుసా, వీడు భయపడ్డు. వీడెళ్ళి అంటుకుంటుంటాడు, తోక పట్టుకోవాలని చూస్తాడు, దగ్గరికి వెళ్తాడు. అగో చూడండి మా ప్లూటో కూడా కొంచెం బిత్తరపోయింది కొత్తగా. ఇగో మా బుజ్జిగాడిని మావాడు ఇగో డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, ఎంత సరదాగా ఎంత ఎంజాయ్ చేసుకుంటే డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. అగో కేక్ కటింగ్ అయిపోయింది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని చక్కగా కొంచెం సాఫ్ట్గా ఉండేది. ఇక తర్వాత వీళ్ళందరూ చూసారు ఆ రోప్ మీద నడవటం అనమాట వెళ్ళారు. ఇక ఫస్ట్ అయితే రెండు వైపులా ఉన్నాయి పట్టుకోవటానికి. రెండో లైన్లో వచ్చేటప్పుడు రెండు వైపులు ఉండదు అన్నమాట. పైన ఒక తాడే ఉంటుంది, కొంచెం ఫ్లాట్గా రిబ్బన్ లాగా ఒకటి ఉంది, ఇంకా మామూలు తాళ్ళలాగా ఉంది. పర్సన్ 1 by 1 వెళ్తున్నారు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ జరుగుతూ ఉంది. ఇక మేమందరం ఇవన్నీ చూస్తూ ఉన్నాం చూడండి. రోప్వేలో మా అబ్బాయిలు, మా అల్లుడు, మా అమ్మాయిలు కూడా వెళ్ళారు. అందరు వెళ్ళి చక్కగా రోప్ మీద ఇలా నడుస్తూ ఉన్నారు చూడండి. ఫస్ట్ మా అల్లుడు వెళ్ళాడు, తర్వాత మా పిల్లలు 1 by 1 వెళ్తూ ఉన్నారు. చివరిలో మా అమ్మాయిలు కూడా చక్కగా వెళ్ళి రోప్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాంటి గేమ్స్ అంటే పిల్లలకి కొంచెం అడ్వెంచరస్ గేమ్స్ ఇలాంటి ఇంట్రెస్ట్గా వెళ్తారు కదా. వరుసని వెళ్తూ ఉన్నారు అందరూ 1 by 1. ఇంకొకటి బయలుదేరాడు. ఇటు వెళ్ళి అటు రెండో వైపు పట్టీలాగా ఉంది, దాని మీద నడవాలి. దానికి పైన మాత్రం ఉంది, సైడ్లు పట్టుకోవడానికి లేదు. ఒక్కోసారి భయం వేస్తుంది, ఎందుకంటే కింద నీళ్ళు ఉన్నాయి. ఒక స్లిప్ అయిపోతే ఆ నీళ్ళల్లో పడిపోతారు. ఆ నీళ్ళల్లో ఉండి చేపలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తెలుసా. కొంచెం మనకు చూస్తుంటే భయం వేస్తుంది, కానీ వీళ్ళు గబక్కన స్లిప్ అయ్యి అందులో పడిపోతారేమో అనిపిస్తుంది మనం చూసేవాళ్ళకి. కానీ పట్టుకోవడానికి అన్ని రోప్స్ ఉన్నాయి అనుకోండి, పైన ఉన్నాయి, సైడ్లో ఉన్నాయి. అది పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఫ్లాట్గా ఉన్న దాని మీద నడిచి మళ్ళీ మూడో ట్రిప్ అటు సన్నగా ఉంటుంది ఒక రోపు, అటువైపు వస్తారనమాట. ఆ లాస్ట్లో ఇంకొకటి ఉంది. మొత్తం 4-5 రకాలు ఉన్నాయి, 4 అనుకుంటా. అన్నిట్లో వీళ్ళు నడుచుకుంటూ ఇలా వస్తూ ఉన్నారు 1 by 1, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకేసారి ఇద్దరు వెళ్తే అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, కష్టం కదా. అందుకని ఒకళ్ళు వెళ్ళిన తర్వాత రెండో వాళ్ళు అప్పుడు స్టార్ట్ అవుతారనమాట. ఇలా కొంచెం టైంపాసు వాళ్ళకి, అంటే గేమ్స్ కాబట్టి ఇంట్రెస్ట్. ఫస్ట్ స్విమ్మింగు వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్టే, ఇది ఇంట్రెస్టే. ఇలా వెళ్తూ చూడండి ఇక్కడ ఊగుతూ ఉంది అది. అంటే రెండో వాళ్ళు ఉంటే అది వీళ్ళకి కష్టం అనమాట. ఇలా ఊగుతున్నప్పుడు గబక్కన పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పైన రోప్లు ఉన్నాయి కదా, అవి పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎదుగో అమ్మాయిలు స్టార్ట్ అయిపోయారు చూడండి. మా చెల్లెల అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా హర్షిని, తను ముందు వెళ్తుంది, వెనక మా అమ్మాయి వెళ్తుంది. వీళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు చూడండి. రోప్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తూ వీళ్ళు ఒక్కో ట్రిప్ వెళ్తుంటే అటువైపు నుంచి రెండో ట్రిప్పు అబ్బాయిలు వెళ్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి అమ్మాయిలు వెళ్తున్నారు, అటువైపు నుంచి అబ్బాయిలు ముందు వెళ్ళిపోయారు కదా, అందుకని ఫస్ట్ అయిపోయింది. సెకండ్ దానిలోకి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు అటు నుంచి వస్తుంటే వీళ్ళు ఇటు నుంచి వెళ్తున్నారు చూడండి. కానీ మనకు చూస్తుంటే పెద్దవాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అమ్మో ఎక్కడ పడిపోతారో ఏంటో అనిపిస్తుంది. పెద్దవాళ్ళు పక్క నుండి మేము ఊరికే చూస్తూ ఉన్నాము. అవి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక స్టేజ్ దాటిపోయి సెకండ్ స్టేజ్కి, అక్కడి నుంచి థర్డ్ స్టేజ్కి. కింద నీళ్ళు ఉన్నాయి చూసారా, స్లిప్ అయిందంటే ఆ నీళ్ళల్లో పడిపోతారనమాట. కథ స్లిప్ అవ్వకుండా జాగ్రత్త. మొత్తానికి ఎవరో ఒక్కళ్ళైనా స్లిప్ అవ్వకుండా వచ్చారు, అంతవరకు సంతోషం. ఎవరన్నా అవుతారేమో, లేదంటే పకడ్బందీ బాగానే ఉంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు. కింద నీళ్ళు ఉన్నాయి చూడండి. ఆ నీళ్ళలో పెద్ద పెద్ద చేపలు ఉంటే మా బుజ్జిగాడు అవన్నీ చూసుకుంటూ భలే సరదాగా, మా ప్లూటో కూడా చూస్తూ ఉంది. ఆ చేపలు అవన్నీ కనిపిస్తా బాగా పెద్దగా ఉన్నాయి. అలా కొన్ని పాములు కూడా వెళ్తున్నాయండి, మేము చూసాము. అంటే అవేమి నీళ్ళ పాములే, పెద్ద ఇవేం కాదు. ఇటు నుంచి వీళ్ళు 3వ రౌండ్లు వెళ్తుంటే మా అమ్మాయి వాళ్ళు 2వ రౌండ్కి వస్తున్నారు. 2వ రౌండ్ వీళ్ళు లాస్ట్ ఇంకో దానికి మధ్యలో సింగిల్గా ఉండే రోప్కి వెళ్ళలేదు, అవతల వేరే దానికి వెళ్ళారు. వీళ్ళు మాత్రం 4కి వెళ్ళారు అబ్బాయిలు. ఇలా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ రిసార్ట్లో చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ. అంటే ఇంకా ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళలేదు, మాకు టైం సరిపోలేదు. ఒకరోజు అందుకే ముందు రోజు వెళ్తారంట, నైట్ అంతా అక్కడ స్టే చేసి మరుసటి రోజు మధ్యాహ్నం దాకుండి వస్తారంట. వీళ్ళంతా ముగించుకొని వచ్చేలోపు ఇక్కడ చక్కగా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మేమైతే ఎటు వెళ్ళలేదు కదా, గబగబా వెళ్ళిపోయాం. బాగా వేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఆ మిరపకాయ బజ్జీలతో పాటు పక్కన కాఫీ టీలు కూడా ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళు కాఫీ కావాలన్నా కాఫీ, టీ కావాల్సిన వాళ్ళు టీ తీసుకొని తాగొచ్చు అనమాట.
అదిగో టీ మధ్యలో గ్లాసులు అన్నీ ఉన్నాయి, ఆ పక్కన కాఫీ. మేమైతే చక్కగా వేడివేడిగా మనకి కడుపు ఎంత ఫుల్ ఉన్నా కూడా మిరపకాయ బజ్జీలు అనేసరికి గబక్కన తినాలనిపిస్తుంది. అప్పుడు దాకా తినలేక అది వదిలేసి అంత హెవీగా వచ్చామా. ఆయన కూడా చూడండి ఇక్కడ బయట బుద్ధుడి విగ్రహం ఉంది. అలాగే ఇక కొంచెం రిలాక్స్ అవుతా మేము కూర్చున్నాం అనమాట. అందరం ఇలా కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకొని ఇంకా లేచి బయలుదేరాం రిటర్న్ వెళ్ళిపోవటానికి కోసం. రిటర్న్ బయలుదేరిపోయాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇగో చూడండి అందరం మూటా ముళ్ళే సర్దుకొని రిటర్న్ బయలుదేరాం. ఎలా ఉందండి మాది 1 డే జర్నీ, మా బుజ్జిగాడి బర్త్డే పార్టీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చి రివర్లో బోర్డు దగ్గర ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూడా కొడితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కొందరు నోటిఫికేషన్స్ రావట్లేదని కొంచెం కంప్లైంట్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కాలి. చూసారా లాస్ట్లో ఆమెగుండి రిసార్ట్స్. సైనింగ్ ఆఫ్ ఆమెగుండి రిసార్ట్స్.